అందరికీ నమస్కారం అండి. నేను మీ సిహెచ్ వెంకయ్య. సో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు గురించి అనేక వీడియోలు చేశాము. ఆ వీడియోల్లో భాగంగా ఇవాళ మీకు అతి ముఖ్యమైన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి వివరించదలిచాను. అదేంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావంకి సంబంధించిన డాక్ట్రిన్. ఇది ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ స్ట్రక్చర్ రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావానికి సంబంధించిన ఇది మనం మాట్లాడుకుంటుంటేనే మనకి కేశవానంద భారతి గారి కేసు గుర్తొస్తుంది. అది ఆ కేసు అన్నమాట, ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్కి మూలం. అక్కడ దాకా మనం కేశవానంద భారతి గారి కేసు దాకా అది చర్చించుకునే ముందు అసలు బిగినింగ్ నుంచి యాక్చువల్గా ఈ కేసు వచ్చి మోస్ట్లీ ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించింది, ఎగెనెస్ట్ ల్యాండ్ రిఫార్మ్స్. కాబట్టి దాన్ని కొంచెం ఆరంభం నుంచి వివరిస్తే అందరికీ చక్కగా అర్థమవుతుంది. సో ఆరంభం నుంచి వివరించాలంటే మీకు అంతకుముందు నేను ఆర్టికల్ 13 మీద నేను ఒక వీడియో చేశాను. ఆర్టికల్ 13 ఏంటంటే ప్రాథమిక హక్కులను హరించి వేసే శాసనాలు ఏమీ చెల్లవు అనేది ఆర్టికల్ 13. అలాగే ఇప్పుడు ఆర్టికల్ 368 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 368 వచ్చేటప్పటికి ఏంటంటే ప్రజా సంక్షేమం కోసం పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించవచ్చు, ఆ అధికారం పార్లమెంట్కి ఉంది. సో ఇప్పుడు ఆ సవరించే ప్రక్రియలో రాజ్యాంగాన్ని ఏ పార్ట్ అయినా, ఏ అధికారం అయినా ప్రాథమిక హక్కులతో సహా సవరించవచ్చా అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆ సవరించిని కరెక్టా కాదా అనేది లీగల్గా న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ ఆర్టికల్ 13 కింద చేయొచ్చు. అది ఇన్ ద బిగినింగ్లో పొజిషన్. ఆ తర్వాత ఏమైందంటే ఈ ఆర్టికల్ 13, ఆర్టికల్ 368 మధ్యన కొంచెం వివాదం చెలరేగింది. అలాగే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అంటే ఆదేశిక సూత్రాలు, అవి పరిపాలనలో కొన్ని సూచనలు దాంట్లో రాయబడ్డాయి. సామాజిక న్యాయం ఎలా చేయాలి అని అట్లాంటి విషయాలన్నీ అవి వచ్చి మీకు ఆర్టికల్ 36 to 51లో ఉంటాయి, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇక్కడ బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు మన దేశాన్ని కొంతమంది జమీందారులకి ఈ పన్నులు వసూలు చేసే బాధ్యత అప్పగించారు. ఆ తర్వాత వాళ్ళు నిష్క్రమించినప్పటికీ ఈ జమీందారుల దగ్గర కొన్ని వందల ఎకరాల ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది. సరే, మనకి స్వాతంత్రం వచ్చి మనం రాజ్యాంగాన్ని మనం ఏర్పరచుకుని దాన్ని అమల్లోకి తెచ్చుకున్న తర్వాత గవర్నమెంట్ వారు ఏమని యోచన చేశారంటే ఒక్కొక్కళ్ళ దగ్గర, జమీందారుల దగ్గర ఇన్ని వందల ఎకరాలు అక్యుములేట్ అయిపోయి ఉంది, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఎంత ఉండాలో, ఒక వ్యక్తికి ఎంత ఉండాలో అంతే ఉంచి ఈ మిగతా భూమి అంతా కూడా నిరుపేదలు, భూమి లేని వాళ్ళకి, భూమి లేని నిరుపేదలకి పంచితే బాగుంటుంది సామాజిక న్యాయం దృష్ట్యా అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం యొక్క రిజల్టే ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణ చట్టాలు. ఆ భూ సంస్కరణ చట్టాల్లో భాగంగా ఏం చేశారంటే మనకు ప్రాథమిక హక్కుల్లో రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఆల్సో ప్రాథమిక హక్కు. ఒక వ్యక్తి ఆస్తులను కలిగి ఉండటం కూడా అది ఒక ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కు వచ్చి ఆర్టికల్ 31. ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఆర్టికల్ 31ని పోస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సవరించారు. సవరించి ఆర్టికల్ 31A అండ్ 31B ఇన్సర్ట్ చేశారు. 31A ఏంటంటే ఈ ఆస్తి హక్కుకు సంబంధించి కొన్ని మినహాయింపులు దాంట్లో సూచించారు. 31B ఏంటంటే ఈ 9th షెడ్యూల్, ఆ 9th షెడ్యూల్ అనేది ఒకటి పెట్టారు 31Bలో. సో ఆ 9th షెడ్యూల్లో కనుక ఏమైతే చేర్చబడతాయో వాటి మీద న్యాయ సమీక్షకి అవకాశం లేదు. దేర్ కెనాట్ బి ఎనీ జ్యుడిషియల్ రివ్యూ అండర్ ది సబ్జెక్ట్స్ ఇన్ ది ఆర్టికల్ 9th షెడ్యూల్లో పెట్టిన సబ్జెక్ట్స్ గురించి జ్యుడిషియల్ రివ్యూ ఉండదన్నమాట. సో ఈ అమెండ్మెంట్ని, ఈ పోస్ట్ అమెండ్మెంట్ని శంకరీ ప్రసాద్ అనే జమీందారు యూనియన్ ఆఫ్ ఇండియాని 1951 సుప్రీంకోర్టు 455 ఈ తీర్పు అనమాట క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేసి అతను అదే నాకు ఫండమెంటల్ రైట్ టు హ్యావ్ ఏ ప్రాపర్టీ, కాబట్టి దాన్ని మీరు ఆ ఫండమెంటల్ రైట్ని భంగం కలిగించారు, కాబట్టి ఈ అమెండ్మెంట్, పోస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ చెల్లదు అని చెప్పేసి అతను ఈ కేసు వేయటం జరిగింది 1951లో. సో వేస్తే
ఈ సుప్రీంకోర్టు వారు, అత్యున్నత న్యాయస్థానం వారు ఏం సూత్రీకరించారంటే, దీంట్లో నేను ఇందాక ఆర్టికల్ 13 గురించి చెప్పా కదా, ఆర్టికల్ 30 వచ్చి న్యాయ సమీక్ష చేయొచ్చు అని చెబుతుంది అనమాట. సో ఆర్టికల్ 30లో ఏం చేశారంటే, ఆర్టికల్ 13లో ఏం చేశారంటే 13(2)లో లా అనే పదం, శాసనం, లా అంటే శాసనం అది చట్టం, ఆ పదం వాడారు. ఈ సుప్రీంకోర్టు వారు ఏం సూత్రీకరించారంటే, ద వర్డ్ లా అంటే శాసనము, చట్టము అనే పదం ఆర్టికల్ 13(2)లో వాడిన ఈ పదము మామూలుగా ఏమన్నారంటే ఆర్డినరీ లాస్కి కింద వస్తుంది, ఆర్డినరీ సెన్స్లో వస్తుంది, రాజ్యాంగ సవరణకు ఈ చట్టం అనే పదం వర్తించదు. కాబట్టి మామూలుగా ఈ అమెండ్మెంట్ యాక్ట్ వ్యాలిడ్. సో 13 కింద రాకపోయినా సరే, జూనియర్ సమీక్ష లేకపోయినా సరే ఇది వ్యాలిడ్ అని చెప్పేసి దాన్ని అప్హోల్డ్ చేశారు, ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ని. అప్హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ లోపల 17th అమెండ్మెంట్ ఒకటి పాస్ చేశారు. ఆ 17th అమెండ్మెంట్లో దాంట్లో ఏం చేశారంటే, ఈ 9th షెడ్యూల్ ఒక పరిధి విస్తృతం చేశారు. ఈ న్యాయ సమీక్ష లేకుండా కోర్టుల పవర్ కొంచెం తగ్గించే విధంగా చేశారు. వాళ్ళు ఏమంటారంటే, అప్పుడు ఈ విధంగా 17th అమెండ్మెంట్ చేసి 9th షెడ్యూల్ పరిధి పెంచేటప్పటికి సజ్జన్ సింగ్ రాజస్థాన్ నుంచి సజ్జన్ సింగ్ అనే ఒక జమీందారు మళ్ళీ కేసు వేశారు. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అని. ఇది జడ్జిమెంట్ వచ్చి AR 1965, సుప్రీంకోర్టు 845. దీంట్లో కూడా సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే, వర్డ్ అమెండ్మెంట్ గివెన్ ఇన్ ఆర్టికల్ 368 మీన్స్ amendment in any part of constitution including fundamental rights. Even if article 369 is not there, even parliament can amend constitution అనే విధంగా ఈ పాత పాటే పాడారు. దేంట్లో శంకరీ ప్రసాద్ గారి కేసులో ఇచ్చిన జడ్జిమెంటే దాన్ని ఇక్కడ పునరావృతం చేశారు. పునరావృతం చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫస్ట్ అమెండ్మెంటు, 4th అమెండ్మెంటు, ఇందాక చెప్పిన 17th అమెండ్మెంటు, ఈ మూడింటిని క్వశ్చన్ చేస్తూ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని గోలక్నాథ్ అని ఆయన కేసు వేశారు. అది AR 1971, సుప్రీంకోర్టు 1643. ఈ గోలక్నాథ్ గారి కేసులో 11 జడ్జెస్తో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పరిచారు. అప్పుడు ఈ ఆర్టికల్స్, ఫస్ట్ ఆర్టికల్, 4th ఆర్టికల్, 17th, అది ఫస్ట్ అమెండ్మెంట్, 4th అమెండ్మెంట్, 17th అమెండ్మెంట్ దీంట్లో క్వశ్చన్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు వారు ఏమని సూత్రీకరించారంటే, ఈ శంకరీ ప్రసాద్, సజ్జన్ సింగ్లో ఇచ్చిన తీర్పులు కరెక్ట్ కాదు. శంకరీ ప్రసాద్ తీర్పులో ఇచ్చిన ద వర్డ్ లా ఇన్ ఆర్టికల్ 13 అంటే చట్టం అనే పదం అది జనరల్ సెన్స్లో కాదు, ఈవెన్ రాజ్యాంగ సవరణలు కూడా అది వర్తిస్తుంది. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేస్తాకి లేదు. జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. జ్యుడిషియల్ రివ్యూ ప్రతి అమెండ్మెంట్ చేసిన దానికి జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి జ్యుడిషియల్ లిమిట్ చేస్తానికి లేదు అని చెప్పి బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చినట్టు చెప్పాలి, ఇచ్చారు. ఆ తీర్పు ఇచ్చి ఏమన్నారంటే, వాళ్ళు ఏదో మనం అంటాం కదా ఓతుపదంగా, గతం గతహ అని, గతం గతహ అని అంటాం. అంటే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, భవిష్యత్తులో చేసే అమెండ్మెంట్స్కి కానీ భవిష్యత్తులోనే ఈ తీర్పు అప్లికేబుల్ అవుద్ది. శంకరీ ప్రసాద్, సజ్జన్ సింగ్ తీర్పుల జోలికి, వాటి జోలికి ఈ జడ్జిమెంట్లో వాటిని గురించి ఏమి మాట్లాడదు. అవి దాంట్లో ఏవైతే సూత్రీకరించారో అవి అట్లాగే ఉంటాయి, కానీ భవిష్యత్తులో మటుకు ఇది అప్లికేబుల్ అవుతుంది. దిస్ జడ్జిమెంట్ విల్ ఎఫెక్ట్ ప్రాస్పెక్టివ్లీ అని చెప్పి వాళ్ళు సూత్రీకరించారు. సో ఇది ఈ జడ్జిమెంట్, గోలక్నాథ్ జడ్జిమెంట్ వచ్చి ఒక అడుగు ముందు ఏమని, ఫండమెంటల్ రైట్స్ వాళ్ళ ఇష్టారాజ్యంగా పార్లమెంటు అమెండ్ చేస్తాం కుదరదు. అలాగే జ్యుడిషియల్ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ యాజ్ కాంటంప్లేటెడ్ అండర్ ఆర్టికల్ 13 దాన్ని లిమిట్ చేస్తాం కూడా కుదరదు అని కరాఖండిగా ఈ జడ్జిమెంట్లో చెప్తాం జరిగింది గోలక్నాథ్ కేసులో. సో ఇప్పుడు ఇది యాక్చువల్గా కామన్ మ్యాన్ వ్యూలో ఏమైందంటే, ఇట్ ఈజ్ ఎ టసిల్ బిట్వీన్ వివాదం ఆర్టికల్ 13, ఆర్టికల్ 368కి. అలాగే టసిల్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు. అలాగే టసిల్ ఫర్ సుప్రిమేసీ బిట్వీన్ కోర్ట్స్ అండ్ ది పార్లమెంట్ అనే విధంగా ఈ కామన్ మ్యాన్ దృష్టిలో ఆపాదించుకున్నారు.
అప్పుడు ఏం చేశారు, ఈ గోలక్నాథ్ కేసు నార్మల్గా పార్టీ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి నచ్చదు కాబట్టి ఏం చేశారంటే ఈ గోలక్నాథ్ కేసు గెట్ ఓవర్ అవుతానికి అప్పుడు ఏం చేశారు, 24th అమెండ్మెంట్ తీసుకొచ్చారు. 24th అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏం చేశారంటే ఆర్టికల్ 13(4) ఒకటి యాడ్ చేసి నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ విల్ అప్లై టు ఆర్టికల్ 368 అని చెప్పి, అంటే అది న్యాయ సమీక్ష ఈ 368లో జరిగిన అమెండ్మెంట్స్కి వర్తించదు అని చెప్పేసి క్లాజ్ 4 యాడ్ చేశారు. ఈ క్లాజ్ 4 యాడ్ చేసి ఈ విధంగా పార్లమెంటు గోలక్నాథ్ కేసు నుంచి కొంచెం గెట్ ఓవర్ అవుతానికి ప్రయత్నం చేశారనమాట. సో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగాన్ని సవరించడంపై పార్లమెంటుకు అడ్డులేని అధికారాలను సంక్రమింప చేసిన 24వ రాజ్యాంగం సవరణ యొక్క ఔచిత్యం. కేశవానంద భారతి కేసు ఈ ఆర్టికల్ 24, 25, 26 ఈ ఆర్టికల్ 29th అమెండ్మెంట్. 29th అమెండ్మెంట్ అంటే కేరళ రీఫార్మ్స్ని కూడా 9th షెడ్యూల్లోకి తీసుకొచ్చారు. ఈ ఆర్టికల్స్ అన్నిటినీ క్వశ్చన్ చేస్తూ ఏమైందంటే అప్పుడు ఈ కేశవానంద భారతి కేసు వచ్చి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వచ్చి ఇక్కడ ఫైల్ చేస్తాం జరిగింది. ఈ కేశవానంద భారతి కేసు గురించి చెప్పే ముందు కొంచెం దాని గురించి వివరంగా చెప్పాలంటే, కేశవానంద భారతి శ్రీపాదగల్ వారు కేరళలో ఉన్న ఎడ్నీర్ మట్కి హెడ్. ఆయన ఎడ్నీర్ మట్ అనే దానికి హెడ్. సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాలు వచ్చిన తర్వాత ఆ మట్టి యొక్క ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంటుంది, ఎందుకంటే భూమి లేని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి. సో ఎప్పుడైతే ఆ మట్టి యొక్క భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందో, సో మట్టి యొక్క ఇన్కమ్ ఆదాయం తగ్గిపోయింది. అప్పుడు కేశవానంద భారతి గారు కేరళ హైకోర్టులో కేసు వేస్తారు. కేరళ హైకోర్టులో కేసు వేస్తే ఆర్టికల్ 31 తీసేశారు కదా, ఫండమెంటల్ రైట్ కాదు కదా ఆస్తి హక్కు. కాబట్టి ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇది ఫండమెంటల్ రైట్ కింద రాదు, ఇది జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష కూడా దీని కింద ఉండదు, ఇది 9th షెడ్యూల్లో పెట్టారు కాబట్టి అని చెప్పేసి ఆ తీర్పు ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చిన తర్వాత ఆయన కొంచెం నిరుత్సాహపడిన మాట వాస్తవమే. కాకపోతే మరి ఆయన న్యాయవాదులు కానివ్వండి అందరూ కలిసి సుప్రీంకోర్టుకి ఈ కేసుని సుప్రీంకోర్టుకి తీసుకొచ్చారు. ఈ సుప్రీంకోర్టులో ఏం చేశారంటే నాని పాల్కీవాలా సీనియర్ అడ్వకేట్ అండ్ ఆల్సో ఏ ఫేమస్ అడ్వకేట్ ఆయన ఎంగేజ్ చేసుకున్నారు. ఆయన ఎంగేజ్ చేసుకున్నప్పుడు ఒక బ్యూటీ ఆఫ్ పాల్కీవాలా గారు ఏంటంటే ఆయన ఆర్టికల్ 31 ఫండమెంటల్ 31 కింద అసలు ఈ కేసులో అది టచ్ చేయకుండా ఆర్టికల్ 26 కింద ఈ కేసును ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. 26 ఏంటంటే మత సంస్థల నిర్వహణలో ప్రభుత్వం జోక్యం కలుగు చేసుకోరాదు అని ఆర్టికల్ 26 కింద ఈ కేసు దాఖలు చేయటం జరిగింది. సో దాఖలు చేయటం జరిగిన తర్వాత ఈ కేసు వచ్చి అప్పుడు రాజ్యాంగ ధర్మాసనం 13 మంది న్యాయమూర్తులు 1300 న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పరిచారు. అని కులంకషంగా ఈ కేసు గురించి విచారణ చాలా రోజులు జరిగిన తర్వాత అల్టిమేట్గా ఏమేమి సెలవు ఇచ్చారంటే ఒక బ్యాలెన్స్డ్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని, పవర్ టు అమెండ్ ఈజ్ ఆల్రెడీ ఇంప్లిసిట్ ఇన్ కాన్స్టిట్యూషన్ బట్ సెడ్ బేసిక్ ఫీచర్స్ కెనాట్ బి అమెండెడ్. అంటే అమెండ్మెంట్ చేస్తాం అనేది సహజంగా కాన్స్టిట్యూషన్లో ఉంది, అట్లా అని చెప్పేసి ప్రాథమిక హక్కులు అట్లా అని చెప్పేసి బేసిక్ స్ట్రక్చర్ అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావం మార్చే విధంగా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మార్చే విధంగా ఈ అమెండ్మెంట్స్ ఉండరాదు, ఈ సవరణలు ఉండరాదు. అంటే ప్రాథమిక హక్కులు కూడా అమెండ్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఆ బేసిక్ స్ట్రక్చర్ అంటే రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చేసే విధంగా ఇది ఉండరాదు అని చెప్పి సూత్రీకరించారు. ఇప్పుడు ఏమైంది, ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగం సవరణ చేయొచ్చు కానీ సవరణ చేయకూడదు. చూడండి దీంట్లో అంటే ఇష్టారాజ్యంగా సవరణ చేయకూడదని దీని అర్థం. ఇష్టారాజ్యంగా సవరణ చేసి ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని కాలరాయకూడదు అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చారనమాట సుప్రీంకోర్టు వారు. దీంట్లో ఇది భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది ఈ జడ్జిమెంట్. అంత శ్రద్ధ తీసుకుని దీని మీద అన్ని రోజులు
ఈ కేసు గురించి కూలంకషంగా విచారించి అల్టిమేట్గా ఈ సవరణ అనేది కంప్లీట్గా పార్లమెంట్ చేతిలోకి వెళ్తే కనుక ఇది చాలా చాలా విధాలుగా పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే స్కోప్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేశారంటే ఆ బేసిక్ స్ట్రక్చర్ అనే సిద్ధాంతాన్ని ఒకటి పెట్టి అంటే రాజ్యాంగ మౌలిక స్వభావం మారకుండా అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు అని సూత్రీకరించారు. ఏంటంటే ఇక్కడ అలాగే ఒక విధంగా కొంచెం హద్దులు పెట్టినట్టే దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఆన్ ది పవర్ ఆఫ్ ది పార్లమెంట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ అని హద్దులు పెట్టినట్టే ఈ తీర్పు ద్వారా. సో ఇప్పుడు ఈ తీర్పు ఎట్లా అంటే 7:6 మెజారిటీ డిసిషన్ అనమాట. 6తో దే హ్యావ్ ప్రొఫౌండెడ్ ది డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ which holds that certain fundamental features of the constitution such as democracy and prajaswamya, secularism, federalism and the rule of law cannot be amended by parliament, and also power of judicial review is an integral part of the basic structure of the constitution and cannot be taken away by parliament through constitutional amendments. అంటే న్యాయ సమీక్ష అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. కాబట్టి ఈ న్యాయ సమీక్షని దీనికి హద్దులు పెడతాం కానీ దీన్ని తొలగించడం కానీ కుదరదు అని కరాఖండిగా ఈ జడ్జిమెంట్లో సూత్రీకరించడం జరిగింది. అలాగే సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ద రూల్ ఆఫ్ లా, ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషరీ కెనాట్ బి అమెండెడ్ ఆర్ అబ్రిగేటెడ్ బై ది పార్లమెంట్ త్రూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పార్లమెంటు సుప్రీం కాదు, కోర్టులు సుప్రీం కాదు, న్యాయ వ్యవస్థ సుప్రీం కాదు. ఇక్కడ సుప్రీం ఎవరు? సుప్రీం రాజ్యాంగం. సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం సుప్రీం, వీళ్ళిద్దరూ కాదు. కాబట్టి సుప్రీం కాబట్టి దాన్ని కాపాడవలసిన బాధ్యత, ఫండమెంటల్ రైట్స్ని కాపాడవలసిన బాధ్యత, రూల్ ఆఫ్ లాని కాపాడవలసిన బాధ్యత, స్వతంత్ర న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషరీ, వీటికి సంబంధించి వీటిని తొలగించే విధంగా కెనాట్ బి అమెండెడ్ ఆర్ అబ్రిగేటెడ్ బై ది పార్లమెంట్ టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ జడ్జ్మెంట్. ఇకపోతే దీంట్లో ఇది కేశవానంద భారతికి సంబంధించి. ఈ తర్వాత ఏమైందంటే ఈ జడ్జిమెంట్ వచ్చి April 24, 1973లో ఇచ్చారు 7:6. అప్పుడు ఏమైందంటే యాజ్ ఎ రిజల్ట్గా ఈ కేసు వచ్చింది, మినర్వా మిల్స్ కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980లో సుప్రీంకోర్టు 1789. ఇక్కడ వ్యాలిడిటీ ఆఫ్ 42nd అమెండ్మెంట్ అండ్ 2 clauses which were added were questioned, clause 4 and 5 attacking basic feature of the constitution. ఈ 2 clauses 4 and 5 were attacked basic, then ఈ 2 clauses కూడా were attacking basic features of the constitution. కాబట్టి వీటిని ఏంటంటే సుప్రీంకోర్టు ఏమని అన్నారంటే దే ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ అని తీర్పిస్తుంది జరిగింది ఈ కేసులో. సో ఫైనల్లీ ఇట్ ఈస్ సెటిల్డ్ దట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం and parliament cannot exercise unlimited amending power of the constitution. Constitution is a precious heritage, so we should not destroy its identity. విలువైన అంటే ప్రెసియస్ హెరిటేజ్, విలువైన వారసత్వం మనకి, కాబట్టి దాన్ని డిస్ట్రాయ్ చేయకూడదు ఏ విధంగానైనా అని చెప్పేసి ఇంత జరిగిన తర్వాత ఈ కేశవానంద భారతి గారి కేసులో ఈ విధంగా సూత్రీకరించారు. తర్వాత మినర్వా మిల్స్ కేసు కూడా. ఇకపోతే దీంట్లో ఇంకొక విచిత్రం ఏంటంటే ఏదో మనం అనుకుంటాం కదా ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డైడ్ అన్నట్టుగా కేశవానంద భారతి గారు వేసిన ముఖ్య ఉద్దేశం ఆయన ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం వేశారు. అది ఆయనకు వర్కౌట్ అవ్వాల, అది ఆయనకి వ్యతిరేకంగానే అయింది. కాకపోతే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే కేశవానంద భారతి గారు చాలా ప్రసిద్ధికి ఎక్కారు. అప్పుడు కేరళ రాష్ట్రం వరకే పరిమితం అయిన ఆయన దేశవ్యాప్తంగా చాలా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఏమనంటే ఈజ్ ది సేవియర్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్య రక్షకుడు అని చెప్పి గెయిన్డ్ గ్రేట్ రిప్యుటేషన్. సో కాబట్టి ఇక్కడ మనం ఒక విధంగా ఆయన సంతృప్తి ఏంటంటే రిప్యుటేషన్ అంటే పేరు ప్రఖ్యాతులు మోర్ దాన్ ఏ ప్రాపర్టీ. ఆస్తులు ఉన్నప్పుడు కూడా పేరు ప్రఖ్యాతులు లేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఏంటంటే ఆయన ఈ కేసు ద్వారా ఆయనకి అనలేని చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే అంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఏమని? ప్రజాస్వామ్య రక్షకుడిగా, సేవియర్ ఆఫ్ డెమోక్రసీ. సో ఆ విధంగా ఆయనకి
బ్రహ్మాండమైన పేరు దక్కింది, పేరు ప్రఖ్యాతులు దక్కినాయి అన్నమాట. ఆయన కేసు ఎందుకు వేశాడో, ఆయన కేసు వేసిన ముఖ్య ఉద్దేశం వేరైనప్పటికి కూడా ఆయన ఆ ప్రాపర్టీస్ మట్టుకు సంబంధించిన ప్రాపర్టీస్ సేవ్ చేసుకోలేకపోయినప్పటికి కూడా ఈ విధంగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి ఈ కేసులో. ఇకపోతే ఫైనల్గా మనం ఏంటంటే, ఇంత గొప్ప భారతదేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే తీర్పు ఇచ్చిన ఎప్పుడు 24 ఏప్రిల్ 73లో ఇచ్చిన ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఆఫ్ ది సుప్రీం కోర్టులో ఎవరెవరు జడ్జిలతో ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏర్పడింది, ఎవరు ఈ తీర్పు 7:6 మెజారిటీస్ ఇచ్చారని వాళ్ళ పేర్లు అనేది మనం తప్పకుండా తెలుసుకోవాలి. వాళ్ళ పేర్లు ఏమంటే, ఒకళ్ళు చీఫ్ జస్టిస్ ఎస్ఎం సిక్రీ గారు, అలాగే జస్టిస్ ఎస్ఎం షెలాత్, జస్టిస్ కేఎస్ హెగ్డే, జస్టిస్ ఏఎన్ గ్రోవర్, జస్టిస్ ఏఎన్ రే, జస్టిస్ పి జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ డిజి పాలేకర్, జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా, జస్టిస్ కేకే మాథ్యూ, జస్టిస్ ఎంహెచ్ బేగ్, జస్టిస్ ఎస్ఎన్ త్రివేది, జస్టిస్ ఏకే ముఖర్జియా అండ్ జస్టిస్ వైవి చంద్రచూడ్. వీరన్నమాట. వీరిలో 7. ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఇంకొక విషయం, ఈ కేసు అనేక విధాలుగా ఫేమస్. ఈ జడ్జిమెంట్ అయిన తర్వాత అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేశారంటే, ఈ జడ్జిమెంట్ అయిన తర్వాత మెజారిటీ ఇది ఎవరైతే ఈ జడ్జిమెంట్కి వ్యతిరేకంగా రాశారో మైనారిటీ పీపుల్, దాంట్లో ఒక సీనియారిటీకి సంబంధం లేకుండా దాంట్లో సీనియర్స్ని 3 జడ్జిల్ని వదిలేసి దాంట్లో ఏం చేశారంటే, చీఫ్ జస్టిస్గా జూనియర్ జడ్జి ఏఎన్ రే అని, ఆయన జూనియర్ జడ్జికి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుగా నియమించడం జరిగింది. జూనియర్ జడ్జి, సీనియర్ జడ్జిని వదిలేసి ఆ సీనియర్ జడ్జిలు 3 హెగ్డే వీళ్ళంతా కూడా ఏం చేశారంటే, ఆ 3 రాజీనామా కూడా చేశారు. సో ఈ తీర్పు తర్వాత ఇదొక పర్యవసానం. అందరూ మొత్తం భారతదేశంలో ఇదొక ఇష్యూగా, ఈ తీర్పు అయిన ధర్మిలో ఇదొక పెద్ద ఇష్యూగా అందరూ చర్చించుకోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా కూడా ఈ కేసు ప్రసిద్ధి చెందింది ఈ విషయంలో కూడా. కాబట్టి ఏంటంటే, అల్టిమేట్గా చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం, రాజ్యాంగమే ముఖ్యం, అంతేగాని రాజ్యాంగమే గొప్ప, ఇటు పార్లమెంటు గొప్పగా సుప్రీం కాబట్టి ఇటు జ్యుడిషియరీ సుప్రీం కాదు, ఇది రాజ్యాంగం ఈజ్ ది సుప్రీం అనేది ఈ కేశవానంద భారతి జడ్జిమెంట్ ద్వారా అండర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జ్యుడిషియల్, అది మౌలిక డాక్ట్రిన్ ఆఫ్ అదే రాజ్యాంగ మౌలిక స్వభావం అంటే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, దీని ద్వారా ఈ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఈ జడ్జిమెంట్ ద్వారా ఫార్ములేట్ చేశారు. కాబట్టి దీని ఏంటంటే, ఏ విధంగా రాజ్యాంగాన్ని అమెండ్ చేసినప్పటికీ కూడా పార్లమెంటు ఈ బేసిక్ స్ట్రక్చర్ ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకోవాలి, రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చకూడదు అనేది ఫైనల్ వర్డిక్ట్. కాబట్టి ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటే ఏంటో, రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావం అంటే మౌలిక స్వభావం. సో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలిగానని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఇవాళతో ఈ బేసిక్ స్ట్రక్చర్ మీద వీడియో కంప్లీట్ చేశాను. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీరందరికీ కూడా ఏదన్నా డౌట్లు ఉన్నా మీరు కామెంట్లో పెట్టండి, నాతో చర్చించండి. అలాగే ఈ ఎంటీవీ కూడా మీకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెరైటీ ఆఫ్ ప్రోగ్రాంలు వేస్తున్నారు, మీ లీగల్ మ్యాటర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. కాబట్టి సెలవు, అందరికీ నమస్కారం. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత.
అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.